అర్జున్, అసలు ఏమైందిరా? నన్ను అలా ఎలా నీకు వదిలి రావాలనిపించిందిరా? సారీ అమ్మ. నిన్ను అవాయిడ్ చేస్తే అంతా సెట్ అవుతుంది అనుకున్నా, కానీ నువ్వు వెళ్ళాకే అర్థమైంది. నువ్వు లేకుండా నేను నా షర్ట్ కూడా సరిగా వేసుకోలేను. ఐఎమ్ సారీ అమ్మో, నేను చాలా బాధ పెట్టాను. నాకు ఇప్పుడు తెలిసింది నేనేంటో, నీ మనసులో నా స్థానం ఏంటో అని. ఐఎమ్ సారీ అమ్మో, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. అరే పిచ్చ అర్జున్, నేనేదో కామెడీగా అలా అన్నానురా. దాన్ని నువ్వు సీరియస్గా తీసుకొని ఇలా దేవదాసులో బీర్ తాగడం ఏంట్రా? పైగా ఏడుస్తున్నావు ఎందుకురా? ఇప్పుడు ఏమైందని అలా ఏడుస్తున్నావు? నేను ఎక్కడ ఏడుస్తున్నా? పైన ఆకాశం వేస్తుంది, అదే ఈ చెంప మీద పడింది అంతే. సర్లేరా బాబు, ఈ అర్జున్లకు ఎంత చెప్పినా అస్సలు అర్థం కాదు. నువ్వేం బాధపడవు, నేను వచ్చేసా కదా. ఇప్పటి నుంచి మనం ఇద్దరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు. ఐ లవ్ యూ అమ్మ. అర్జున్, ఒక అమ్మాయిని ట్రూగా లవ్ చేస్తున్నా అని చెప్పడానికి షాజహాన్ లాగా తాజ్మహల్ కట్టాల్సిన అవసరం లేదురా. అలా అని ప్రీతిని ముట్టుకున్నాడని అర్జున్ రెడ్డిలా అమిత్ని కొట్టాల్సిన అవసరం కూడా లేదు. నీకు వాళ్ళ మీద ఉన్న ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఆకాశంలో జాబిలిలాగా కలిసిపోతారు. ఓకేనా? ఈడ్వాక్రా. అమ్మయ్య, ఇప్పుడు సెట్ అయ్యాడు వీడు. అర్జెంటుగా పోదాం పదా. సరే, ఈ నిమిషం నుంచి మనం ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయొద్దు. సరే కానీ ఇంతకీ నువ్వు ఒక్కదాని ఎలా వచ్చావు? ఇంతకీ ఆ శివగాడేడి? వాడు కాల్స్ మాత్రమే చేస్తాడా? నీ ఫోన్తో ఆ శివాడి కోసం కాల్ చేయి. నేను చూడాలన్న ఆతృతతో నా ఫోనే మర్చిపోయి వచ్చేసా. సరే, నా ఫోన్ కింద ఛార్జింగ్ పెట్టొచ్చిన, వెళ్ళి తీసుకొని వస్తా. తీసుకొని వచ్చిన తర్వాత వానికి మాట చెప్తా. అరే, ఈ అర్జున్ కోసం ఈ అమ్మ తిరిగి వచ్చేసిందిరా. నేను వెళ్ళి ఫోన్ తీసుకొని వస్తా. సరే వెళ్ళు, నీకోసం ఎదురు చూస్తూ ఉంటా. హలో శివ. హలో అమ్ము. చెప్పరా అర్జున్. అర్జున్? అదే అర్జున్ ఇక్కడ. ఏమైందిరా? సరే నేను వస్తున్నా ఉండు. సరే అమ్ము. రే శివ, ఏడుస్తున్నాడు కానీ కంట్లో నుంచి నీళ్ళు రావట్లేదేంట్రా? ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు కూడా ఇంకిపోయినట్టున్నాయి. అంటే నా బ్రేకప్ మీ ఇద్దరు కామెడీగా ఉందా? కామెడీ కాదు, పిచ్చ కామెడీ. ఆ కామెడీ బ్రేకప్కి ఇంతెందుకు ఎమోషనల్ అవుతున్నావురా? నేను ముందే చెప్పానా ఆ అమ్మాయి నిన్ను నమ్మకరా అని? ఏదో ఒకరోజు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతుందని చెప్పానా లేదా? పైగా నాతో ఏదో డైలాగ్ కొట్టావు, ఏంటది? ఆ డైలాగ్ ఏంట్రా, మర్చిపోయా? ప్రపంచంలో ఇలాంటి ఒక్క అమ్మాయి లేదు, కానీ ప్రపంచంలో ఉన్న ఒక్క అమ్మాయి ఈ అమ్మాయి. బా, ఏం డైలాగ్ రా, సూపర్ సూపర్. ఏంటి మంచమ్మాయా? మంచమ్మాయి అన్నావు కదరా, చివరికి ఆ మంచమ్మాయే నేను ముంచెళ్ళింది.
అక్కడికి చెప్పా ఆ అమ్మాయితో లవ్ అంటే బురదరా అని. దానికి నువ్వేమన్నావు? లవ్ అంటే బురద కాదు, లవ్ అంటే వరద. ఆ వరదలోనే ఆ అమ్మాయితో కొట్టుకుపోతా అన్నావు. చివరికి ఆ అమ్మాయే వేరే వారితో కొట్టుకుపోయింది. ఇప్పుడు ఆ వరద నీ కళ్ళల్లో నీళ్ళై పారాయి. అరే అర్జున్, అసలు నువ్వెందుకు బాధపడుతున్నావురా? బ్రేకప్ అయినందుకు ఇంత బాధపడుతున్నావు అంతే కదా? నువ్వే చెప్పు, ఆ అమ్మాయి మంచి అమ్మాయా కాదా? ఇప్పుడు ఆ అమ్మాయి మంచి అమ్మాయి అయితే, నిన్ను నిజంగానే ప్రేమించుంటే, తన నిజమైన ప్రేమే అయితే ఇప్పుడు నీతో పాటే ఉండేది. కానీ తను నిన్ను ప్రేమించినట్టు నటించిందిరా. ఆ విషయం నాకు తెలుసు, శివగాడికి కూడా తెలుసు. నీకెంత చెప్పాంరా మేము చెప్పు, కానీ నువ్వే వినలే. లవ్ అంటే ఎమోషన్ కాదురా, జస్ట్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే. అయినా ఈ జనరేషన్లో అమ్మాయిలు చాలా అడ్వాన్స్గా ఉన్నారురా. నచ్చకపోతే వాట్సాప్ స్టేటస్లే మార్చేస్తున్నారు. మీ బాయ్ ఫ్రెండ్స్ ఎంతరా? ఎవరైనా ఒక అమ్మాయి నవ్వుతూ మాట్లాడితే చాలు, ఈ మహావీరుడు కుమార్ వర్మ గాలిలో తేలిపోతాడు. ఒక అమ్మాయి హాయ్ అని మెసేజ్ పెడితే చాలు, తన ఆస్తి మొత్తం నాకే ఇస్తుందేమో అన్నట్టు ఫీల్ అయిపోతాడు. తను నన్ను ప్రేమిస్తుందేమో అని వీడికి వీడే మొత్తం ఊహించుకుంటాడు. ఒక్క విషయం రా, నిజమైన ప్రేమ కోసం వెతకాల్సిన పని లేదు. అది నిజమైన ప్రేమ అయితే ఆ ప్రేమే తిరిగి నీ దగ్గరకు వస్తుంది. అమ్మ బాబాయ్ స్టేటస్ పెట్టింది. నువ్వేదో ఇక్కడ తెగ బాధపడిపోతున్నావు, అక్కడ తను లైఫ్ని ఎంజాయ్ చేస్తూ వాట్సాప్లో స్టేటస్లు పెడుతుంది. తనకు నీ లవ్ అంటే బ్యాంక్లో బిల్ స్టేట్మెంట్ రా, కానీ వాడితో లైఫ్ సెటిల్మెంట్. ఇది తన ఒరిజినల్ క్యారెక్టర్. తూ నీ బతుకు. ఇప్పంచాను నీ మొగుడుతో కరెక్ట్గా ఉండు. అరే నిజం చెప్పు, బ్రేకప్ అయిందని నిన్న నైట్ మందు తాగావు కదా, నిజం చెప్పు. ఆమె ఏమైనా ప్రీతియా, వీడేమైనా అర్జున్ రెడ్డియా సీసాలు తాగడానికి? వీడొత్తే అర్జున్ మాత్రమే. తాగేది థమ్సప్, బిల్డప్ ఏమో బ్రాందీ అంతా. ఎప్పుడు ఇలానే నవ్వుతూ చిల్గా ఉండరా. చిల్ అంటే గుర్తొచ్చింది, పుష్ప మూవీ రిలీజ్ అయింది. సరే అమ్మో, తీసుకో, సరిపోతే లేదు. సరిపోతాయమ్మో. పర్లేదు తీసుకోరా. బాయ్ అమ్మో. బాయ్. ఏమైనా చెప్పాలనుకుంటున్నావారా? అదే అమ్మో, నాకు కూడా ఒక 500 ఇస్తే. ఏ బ్రాండ్ రా? బాటా బ్రాండ్. కొడితే తగులుతుందంటావారా? ఇండైరెక్ట్గా చెప్పు తెగుద్ది అంటున్నావు కదా. బాగానే ఇంటెలిజెంట్ వీరా, కనిపెట్టేశావు. వాడు అడగకపోయినా వాడికి అంత డబ్బు ఇచ్చావు. నేను అడుక్కుంటున్నా, నాకు ₹1 కూడా ఇవ్వాలని లేదా అమ్మో? 3 నెలల క్రితం 200 ఇచ్చా, అవి తిరిగి ఇవ్వరా ఫస్ట్. మళ్ళీ 200 మాట ఎక్కిందిరా. హలో, అయ్యో అవునా, యాక్సిడెంట్ అయిందా? ఉన్నాడా పోయాడా? వస్తున్నా. మస్తు షేడ్స్ ఉన్నాయి వీళ్ళు. వేసుకో, స్కోప్ పెట్టు. ఎనిమిస్ ముందుకు వచ్చి కాల్తుంటే నువ్వు వెనక్కి తిరిగి కాల్స్తావేంట్రా ముండా? ముందుకు కాల్చు. వస్తా, ఆగరా నాయన. ఇలా కాదు, వర్షపోతున్నా. ఒక్కొక్కరిని లేపు కొడతా. కనీసం 20 మందిని నేను లేపేసి వస్తా. ఒక్కొక్కడికి ఓచకోదా ఇప్పుడు. డిస్టర్బ్ చేస్తావేంట్రా? అమ్మో చూశాడు. అమ్మో
కలవాలో ముంచి ఉరేష్టంతో నాకు కొడకల్లారా రండా రండి. అమ్మని అమ్మ దెబ్బేశారా. అర్జున్ అర్జున్ రివైవ్ రా తొందరగా. రివైవ్ లేదు, కరివేపాకు లేదు. మూసుకొని మూలన కూర్చొని సావురా. తొందరగా రివైవ్ ఇవ్వమ్మో. ఇస్తున్నా ఆగ్రా. అరిచే కుక్క కరవదంటే నేను చూస్తేనే అర్థమవుతుందిరా. తొందరగా రివైవ్ ఇవ్వమ్మో. ఇస్తున్నా ఆగ్రా. చల్లగా ఉండక్క, వచ్చే జన్మలో నీ కొడుకై పుడతా. అంత అవసరం లేదు కానీ ముందు 200 బ్యాలెన్స్ డబ్బులు ఇవ్వు. ఇంత బతుకు బతికి నీ 200 కోసం నా పరువు తీస్తున్నావు కదా. అడగడానికి నీకు సిగ్గులేదు, ఇవ్వడానికి నాకు సిగ్గులేదు. చిచి. రే శివ, తొందరగా కాల్ చేయరా, కాల్ చేయరా. నెంబర్ చెప్పరా, కాల్ చేస్తా. నెంబర్ చెప్పి మాట్లాడేంటి? షట్. అయ్యో, అంటే కాల్చే అంటే ఎవరికో కాల్చి అంటున్నాం అనుకున్నా. అంటే గేమ్లో ఎనిమిది కాల్చి అని అర్థం కాలేదు ఈ మాట వరకు. కొద్దిగా కనుగుడ్లు లోపల పెట్టుకోరా బాబు, లేకుంటే బయట కాకులు గద్దలు తిరుగుతాయి, కోడిగుడ్లని ఎత్తుకొని పోతాయి. రే ఇక్కడ శివ అంటే ఎవడరా? ఎవడంటే ఇడిగిబంట అలా ఉన్నాడు. ఇడిగని చెప్తా. ఎవడైతే మీ ముందు నిల్చొని కాలు రగలేస్తూ మాట్లాడుతున్నాడో ఆడే శివ. నేనే అన్నా శివ. ఎవరన్నా మీరు? ఎందుకు కొడుతున్నారన్నా? పైసలు ఏడారా? ఏ పైసలు? నర్సింగ్ గారిని ఇచ్చిన 60,000. ఏంటి బ్రో, ఏంటి విషయం? పైసలు ఇవ్వకుండా కొట్టకుంటే నోట్ల సున్నుండా పెడతారా? వచ్చావు, కొడుతున్నావు, అర్థమేంటి? విషయం ఏంటో చెప్పు. నీకు చెప్పాల్సిన అవసరం లేదురా బాయ్. మీ పైసలు మీకు ఇచ్చేస్తానన్నా, కొద్దిగా టైం ఇవ్వండి అన్న. అరే నువ్వు గివే కాకమ్మ కబుర్లు నాకు చెప్పకు. ముందు పైసలు తీరా. నీకు ఎంత డబ్బు ఇవ్వాలి? 60,000 వడ్డీతో 20,000, మొత్తం కలిపి 80,000. నువ్వు ఇస్తావా ఏంది? అబ్బా అచ్చా, తీసుకో. ఓ ఇది ₹1,00,000 గోల్డ్ చైన్, మొత్తం 80,000. మిగతా బ్యాలెన్స్ 20,000 నువ్వే నాకు తిరిగి ఇవ్వాలి. రే 5,000 ఫోన్పే రా. ఏంటి ఓకే, బ్యాలెన్స్ క్లియర్ అయింది కానీ నా బ్యాలెన్స్ క్లియర్ అవ్వలేదుగా. ఏం బ్యాలెన్స్? మీరు మా వాడికి డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులకు వడ్డీతో సహా మీకు తిరిగి ఇచ్చాం. అవును. చెల్లుకు చెల్లయిందా లేదా? చెల్లయింది. కానీ మా వాడిని కొట్టావే, ఆ బ్యాలెన్స్ ఉండిపోయిందిగా. అది కూడా మీకు తిరిగి ఇచ్చేస్తే చాలా బెటర్ కదా. ఇది వడ్డీ, ఇప్పుడు బ్యాలెన్స్ క్లియర్ అయింది. నర్సింగ్ చెప్తా నేను. రచల్, ఎవరితో ఎప్పుడో చెప్పుకోపోరా. ఏం కాదులేరా, నేను లేనా? ఏందన్నా అట్లా కొడుతూ వదిలేసినావు? అరే అది చెప్పిందన్న న్యాయం ఉందిరా, అందుకే వదిలేసిన. బొంగేం కాదు కానీ కొట్టి నీకు చేత కాక గేరుకొచ్చి మాట్లాడుతున్నావు. అరే నన్ను కొట్టిన విషయం నర్సింగ్ నాకు చెప్పక జరా నా ఇజ్జత్ పోతుందిరా. అవునా, ఇజ్జత్ పోతుందా? అయితే మళ్ళా సాయంత్రం నాకు ఆ పోపీసా తీరాపోయి గదే కదా చెప్పవు కదా అమ్మ సాలు. అమ్మ నా వల్ల కాదు, నేను వెళ్ళి కూర్చుంటా ప్లీజ్. నా కోసం నువ్వు నీ చైనా ఇచ్చేసావు కదరా. నీలాంటి ఫ్రెండ్ నాకు 100 జన్మలో దొరకడు. ఫ్రెండ్షిప్ కోసం ఆ మాత్రం చేయలేనారా? నేనేం ఫ్రెండ్ అయినరా? గూగుల్లో బెస్ట్ ఫ్రెండ్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే ఫస్ట్ నీ పేరు వస్తుందిరా. రేయ్,
ఎందుకురా అంత ఎమోషనల్ అవుతున్నావు? ఎమోషన్ అవ్వకుండా ఎలా ఉండమంటావురా? నా కోసం గోల్డ్ చైన్ ఇచ్చిన పూరా నిజమైన గోల్డ్ అంటే. ఎవరు చెప్పారా అది గోల్డ్ చైన్ అని? మరి కోటిలో కొన్నా, 120 రూపాయలు రోల్డ్ గోల్డ్. ఏంటి, అది రోల్డ్ గోల్డా? మరి ఇందాక ఫ్రెండ్షిప్ అంటూ ఏదో పెద్ద పెద్ద డైలాగ్ కొట్టావు కదరా. ఫ్రెండ్షిప్ బొక్క. ఆ సిచ్యువేషన్ తప్పించడానికే ఈ ప్లాన్. మరి 20,000? ప్లాన్ వేసినందుకు ఫీజు. ఇప్పుడు మాత్రం వాళ్ళ కొట్టరా. అది గోల్డ్ కాదు రోల్డ్ గోల్డ్ అని తెలిస్తే ఇప్పుడు ఏకంగా నా తలకాయ లేపేస్తారు. అదంతా నాకు తెలియదు. వాళ్ళ నుండి నువ్వు కాపాడా, అంతే తెలుసు నాకు. ఏంటి కాపాడింది? బొంగు కుక్కను కొట్టినట్టు కొట్టి గన్నేరు చెట్టు గురేసి చంపుతారు. అదంతా నాకు తెలియదురా. నేను కాపాడానా లేదా అదొక్కటే తెలుసు నాకు. అమ్మో వెళ్దాం పదా. ఓరా అయ్యో, ఇప్పుడు మళ్ళీ వస్తున్న పరిస్థితి ఏంటి? గోల్డ్ చైన్ ఇచ్చి మోసం చేస్తావురా బాయ్. ఇలా బుక్ అయినట్రా బాబు. అర్జున్కి కాల్ చేద్దాం. హలో అర్జున్, హలో. ఎక్కడున్నావురా? అమ్మ బిర్యానీ చేసింది, ఇంటికి వచ్చేయి. పొద్దున్నే బిర్యానీ అంటే అమ్మో. హలో సార్, ఒకసారి టైం చూసుకోండి. అమ్మో మధ్యాహ్నం 1:30 అవుతుందా? ఇంకా కాసేపు నిద్రపోతే సాయంకాలం కూడా అవుతుంది. ఇదిగో అమ్మ మాట్లాడిద్దంట, మాట్లాడు. అమ్మా ఇదిగో ఒకసారి మాట్లాడు. నాన్న అర్జున్, ఆ, ఎక్కడున్నావు? ఆంటీ. ఇంట్లో ఉన్నా ఆంటీ. భోజనానికి ఇంటికి వచ్చేసే నాన్న. సరే ఆంటీ వస్తాను. వస్తా అంటావు, మళ్ళీ రావు. చాలాసార్లు ఇదే మాట విని విని విసిగిపోయాం. ఆంటీ పక్కా ఆంటీ, వస్తా అంటే వస్తా. సరే సరే, జాగ్రత్తగా వచ్చేసే నాన్న. సరే ఆంటీ. అరే నువ్వు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళిన తర్వాత పెద్దగా అయినాక ఏమవ్వాలనుకున్నావురా? నేనా? నువ్వే. నేను చిన్నప్పుడు పెద్దయ్యాక పేద ప్రజలకి కొన్ని కోట్లు పంచుదాం అనుకున్నాను రా. చా మరి ఇప్పుడు? నేనే ఒక పేదవాడిని రియలైజ్ అయ్యా. మరి నువ్వు చిన్నప్పుడు ఏం అవుదాం అనుకున్నావో? నేనా పోలీస్ అవుదాం అనుకున్నా. మరి ఇప్పుడు? పోకిరి అయినా. మంగళవారం అన్నాడంటే కానీ మనసులో ఏదో ఉందిరా. అది నీలో ఉంది, నాలో ఉంది, కానీ అది ఉన్నది ఎవరికి తెలియదే. టైం వస్తే తెలుస్తుందిలే మావా. కానీ నేను మాత్రం ఏదో ఒక రోజు ఈ ప్రపంచాన్ని, ఈ సొసైటీని ఎలాగైనా ఖచ్చితంగా మారుస్తాను. నేనేంటో, నా తడాక ఏంటో అందరికీ చూపిస్తా. తడాక. నీ అకౌంట్లో డబ్బులు ఎంత ఉన్నాయిరా? ఎందుకు మావా? అరే చెప్పురా. ₹3 తక్కువ 70 రూపాయలే. జూబ్లీ చెక్ పోస్ట్ చాలా దగ్గరలో ఉంది. అక్కడ అడుక్కునే వాళ్ళు ఉంటుంది తెలుసా? ఉంటే అక్కడ వెళ్ళి నిల్చో, కాండ్రించి ఉమ్మేస్తారు. థు. మీరు ఒక్కసారి నా ఇమేజ్ని డ్రామా చూడండి. ఏంట్రా నువ్వు చూపించేది? తడాకా తడాకా. తడికిల గుడిసెలేసి కుమ్ముతా. రేయ్ ఎందుకు రాలేదురా ఇంటికి? అంటే అది వచ్చి ఆపు. సిగ్గు లేకుండా నిద్రపోయావు కదా? అవును. ఇదిగో బిర్యానీ.
అమ్ము మరి నాకు బిర్యానీ. హెచి మీ బతుకు ఎందరి ముందు పరుగు పోయిందిగా. బిర్యానీ ఎలా ఉందిరా? మతి పోతుందిరా. అంత బాగుందేంట్రా? బాగుందా ఏంటి? ఒక్కసారి నువ్వు మాట వరుసకైనా తినరా అంటున్నావా? మాట వరుస కంటే నువ్వు మొత్తం తినేస్తావురా. ఎంతైనా నీ పని బాగుందిరా. కానీ అమృత లాంటి అమ్మాయి లైఫ్లోకి రావాలంటే మామూలు విషయం కాదు. చాలా రోజుల నుంచి నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మళ్ళీ నువ్వేమైనా అనుకుంటావని చెప్పలేకపోతున్నా. ఏంట్రా అది? అమృత మీద నీ ఒపీనియన్ ఏంట్రా? ఏముందిరా, నీకు తెలిసిందేగా, ఫ్రెండ్ అని. ఫ్రెండ్ అని నువ్వు అనుకుంటున్నావు, తను అనుకోవడం లేదు. నీ అబ్బా, ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు? నాకు నిన్నే తెలిసిందిరా. అవునా? ఏం తెలిసింది నీకు? ఇన్ని రోజులు నేను ఫ్రెండ్షిప్ మాత్రమే అనుకున్నా, కానీ అమృత చాలా రోజుల నుంచి నేను ప్రేమిస్తుందంట. నీకెవరు చెప్పారా? అమృత ఫ్రెండ్ నందిని చెప్పిందిరా. నందిని నీకెందుకు చెప్తుందిరా? ఎందుకంటే ఆ నందిని నేను లవ్ చేసుకుంటాం కాబట్టి. ఓహో, మొత్తానికి నువ్వు కూడా సింగిల్ నుండి మిగిలి అయిపోయావు కదరా. మొత్తానికి అమృతను లవ్ చేసిందంటావు? అవును, పక్కా? 100% పక్కా. ఇక్కడే ఉండరా. లవ్ చేస్తుందో లేదో నేనే క్లియర్ చేసుకుని వస్తా. లవ్ చేస్తుందంటే తనని కలవడం ఇదే చివరి రోజు అవుతుంది. అమ్మ బిర్యానీ వదిలేసి వెళ్ళిపోయి లాగించేద్దాం ఇక. అమ్మో, ఏంటి? నేను రాను. అమ్మో ప్లీజ్ అమ్ము, బయటికి రా అమ్ము. నేను రాను. ఒకసారి బయటికి రా అమ్ము. నేను రమ్మన్నప్పుడు నువ్వు వచ్చావా? నేను రాను ఇప్పుడు. నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, ఒకసారి బయటికి రా. సరే అరవకు, వస్తున్నా. సరే త్వరగా రా బయటికి. ఏంట్రా, ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్తానన్నావు? ఒక్క నిమిషం ఆగమ్ము. ఏంటో చెప్పు. ఎలా చెప్పాలి? ఊర్లో మామ కూతురుతో పెళ్ళి ఫిక్స్ అయింది. ఇంకా 20 రోజుల్లో పెళ్ళి. కంగ్రాట్స్ రా, మొత్తానికి పెళ్లిపీట లెక్కపోతున్నావు అనమాట. సూపర్ రా, సూపర్. అమ్మాయి ఎలా ఉంటుందో, అయినా నీ సెలెక్షన్ కదా, బాగానే ఉంటుందిలే. ఇంకేం, బాగుంది. కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నావు అనమాట. సరే అమ్ము, నేను తర్వాత వస్తా, చిన్న పని ఉంది. బాయ్. బాయ్. ఈ శివగాడు చెప్పిన దానికి ఇక్కడ జరిగిన దానికి సంబంధమే లేదు. అయినా ఆ శివగాడు చెప్పిన దాన్ని నేను ఎలా నమ్మా? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా, నాకు తెలియకుండా నన్ను ఇంతగా ప్రేమిస్తుందని. ప్రేమిస్తే మంచిదే కదరా. అయినా నువ్వు అర్థం చేసుకునే అమ్మాయి కన్నా నిన్ను అర్థం చేసుకునే అమ్మాయి నీ లైఫ్లోకి వస్తే అంతకన్నా ఇంకేం కావాలరా? కానీ నాకు తన మీద ఫ్రెండ్షిప్ ఫీలింగ్ మాత్రమే ఉందిరా. ఎప్పుడు కూడా తనని అలా ఊహించుకోలేదురా. అయినా నా దగ్గర ఏముందిరా, ఒక ఉద్యోగం లేదు, జీవితం మీద ఒక క్లారిటీ లేదు. ఎక్కడ ఉంటానో ఎక్కడ తిరుగుతానో నాకే తెలీదు.
తనది మంచి లైఫ్ రా. ఒక మంచి అబ్బాయి వస్తే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటుంది. ఏంట్రా ఈ మధ్య అర్జున్ అంత బిజీ అయిపోయాడేంట్రా? కాల్ లిఫ్ట్ చేయడం లేదు, నాతో మాట్లాడడం లేదు. ఏమైందిరా వాడికి అసలు? పెళ్లి పనులలో అంత బిజీ అయిపోయాడేంట్రా? ఏ పెళ్ళి లేదు, వాడు కావాలనే నీతో అబద్ధం చెప్పాడు. అబద్ధమ్మా? అబద్ధం చెప్పాల్సిన అవసరం వాడికేంట్రా? ఎందుకంటే నువ్వు వాడిని ఇష్టపడుతున్న విషయం నేను వాడికి చెప్పేశాను కాబట్టి. నువ్వెందుకు చెప్పావురా? నేను చెప్పకపోతే నువ్వు చెప్తావా? నువ్వు ఎలాగో చెప్పలేవు, అందుకే నేనే చెప్పేశా. కానీ అమ్మోని లవ్ ఫీలింగ్తో నేను ఎప్పుడు చూడలేదు, మా మధ్య ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందని ఓపెన్గా చెప్పేశాడు. అందుకే అప్పటి నుంచి నీకు దూరంగా తిరుగుతున్నాడు. ఇంకొక విషయం, వాడు ఇక్కడ లేడు, తన ఊరికి షిఫ్ట్ అయ్యి వెళ్ళిపోయాడు. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఊరు వెళ్ళిపోయాడా? ఆగు, వాడికి ఇప్పుడే కాల్ చేస్తా. ఆగు. ఊరు వెళ్ళిపోయావా? అవును. ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయావేంట్రా? అయినా ఇప్పటికిప్పుడు అంత సడన్గా వెళ్ళిపోవాల్సిన అవసరం ఏంట్రా? ఆయన నీకు చెప్పేలా రూల్ ఏం లేదుగా. సరే, నేను బిజీగా ఉన్నా, తర్వాత ఫోన్ చేస్తా. బాయ్. అర్జున్, హలో హలో అర్జున్, అర్జున్.
అరే మావా రేయ్ రే శివ, నువ్వేంట్రా ఇక్కడ? ఇంటికి వెళ్దామని చెప్పడానికి రాలేదు, విషయం చెప్పడానికి వచ్చా. అమృత విషయంలో నువ్వు చేసిందేం బాలేదురా. తనలాంటి అమ్మాయి నీకు 100 జన్మలెత్తినా దొరకదు. ఎందుకంటే నువ్వేమో తన జీవితం గురించి ఆలోచిస్తూ తను దూరం చేస్తున్నావు. తను మాత్రం నువ్వు లేని జీవితం తనకి ఎందుకు అనే స్టేజ్లో ఆలోచిస్తుంది. కొద్దిగా అర్థం చేసుకోవచ్చు. ఒక ఫ్రెండ్గా ఎంతకన్నా నేను చెప్పలేను. నువ్వు వస్తావన్న నమ్మకంతో అక్కడే ఎదురు చూస్తూ ఉంటా. హలో, ఏమైందిరా శివ? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్ము చెప్పరా శివ, ఏమైందో? రే అమృత ఆ? అమృత అమృత ఇక్కడే ఉంది కదరా? రే అమ్ము సూసైడ్ చేసుకుందిరా. సూసైడ్ చేసుకోవడం ఏంట్రా? తను నాతోనే ఉంది, ఏం మాట్లాడుతున్నావురా? నా ఎదురుగానే ఉంది. తను చనిపోయి 4 hours అవుతుంది. కావాలంటే చూడు, వీడియో కాల్ చేస్తా. వీడేంటి సూసైడ్ గీసాడు? చూడు, కనిపిస్తుందా? అరే, ఇప్పటిదాకా ఇక్కడే ఉండరా? అమ్మో అమ్మో అమ్మో, ఎక్కడో అమ్మో. అరే, ఎటు వెళ్ళింది? ఇక్కడ కూడా లేదే. అమ్మో, ఆ! ప్లీజ్ అమ్ము, ఒక్కసారి కనిపించమ్ము. నిన్ను వదిలి ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళనమ్ము. ప్లీజ్ అమ్ము, ఒక్కసారి కనిపించు. ప్రేమ ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోదంటారు, కానీ నువ్వు మాత్రం నన్ను, నా ప్రేమను వదిలేసి వెళ్ళిపోయావు. మనసు కొన్నిసార్లు మౌనంగా ఉంటుంది, ఎందుకంటే దాని మాటలు ఎవరికి అర్థం కావు. నీ మీద నాకున్న ప్రేమ కూడా అంతే. నిన్ను మర్చిపోదామని ఎంత ప్రయత్నిస్తున్నా సరే, నీ జ్ఞాపకాలు నాకు ప్రతి క్షణం నిన్ను నాకు గుర్తు చేస్తూనే ఉన్నాయి. అర్జున్, నీ మీదున్న ప్రేమని చెప్పలేక, నువ్వు తిరిగి రావు అన్న విషయాన్ని తట్టుకోలేక, నా పక్కన లేవు అన్న నిజాన్ని తీసుకోలేక, నువ్వు ఇచ్చిన ఈ జ్ఞాపకాలతో ఒంటరి జీవితాన్ని బ్రతికే ధైర్యం లేక, నీతో కలిసి పంచుకోవాల్సిన ఈ ప్రాణాన్ని మధ్యలోనే తీసుకుంటున్నందుకు సారీ అర్జున్. ప్లీజ్ అమ్ము, ఒక్కసారి కనిపించు. నా కోసం రా అమ్ము. అమ్ము, నా కోసం వచ్చావా అమ్ము? నేను ఎక్కడికి వెళ్ళలేదురా, నీతోనే ఉన్నా. నాకు తెలుసమ్ము, నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళవని. నువ్వు వెళ్ళొద్దమ్ము, ఇప్పటికీ నాతోనే ఉండిపో. మళ్ళీ నీకోసం నేను వస్తా. నువ్వేం బాధపడకు.